వాక్యాన్ని వినడమే నీ ప్రాణము వాక్యాన్ని తినడమై ఉన్నది. గ్రీకు భాషలో, ఎందుకంటే ఈ కొత్త నిబంధన అంతా ఆదిమ గ్రీకు భాషలో రాయబడ్డది. పాత నిబంధన ఆదిమ హెబ్రూలో రాయబడ్డది. కొత్త నిబంధన గ్రీకు మరియు లాటిన్ భాషలో రాయబడ్డది ఒరిజినల్గా. అది మన తెలుగులోకి తర్జుమా చేశారు. ఆయా దేశ భాషలలోనికి బైబిల్ని తర్జుమా చేశారు. కానీ ఒరిజినల్గా బైబిల్ రాయబడ్డది పాత నిబంధన అంతా కూడా ఆదిమ హెబ్రూ నుండి రాయబడ్డది. ఆ 39 పుస్తకాలు, పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలు హెబ్రీ భాషలో రాయబడ్డది. ఒరిజినల్గా ప్రవక్తలు దాన్ని హెబ్రీ భాషలో రాశారు. వాళ్ళకి ఆ పత్రాలు దొరికినప్పుడు, ప్రవక్తలు రాసిన ఆ పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి దొరికినప్పుడు ఆ ప్రాంతంలో, ఇజ్రాయెల్ ప్రాంతంలోనే ఒక గుహలో దొరికినాయి. అవి దొరికినప్పుడు పిల్లారా అవి హెబ్రీ భాషలో ఉన్నాయి పాత నిబంధన అంతా. కొత్త నిబంధన అంతా కూడా కొత్త నిబంధన అది శిష్యులు రాశారు. అందులో మనం చూస్తున్నాం మత్తయి అనే శిష్యుడు, మార్క్ అనే శిష్యుడు, లూకా అనే శిష్యుడు, యోహాన్ అనే శిష్యుడు, అదేవిధంగా పౌలు గారు మొదటి సంఘ కాలానికి పంపబడిన ప్రవక్త, వర్తమానికుడు లేదా అపోస్తలుడైన పౌలు గారు 14 పత్రికలు రాశాడు. ఆయన 14 పత్రికలు రాశాడు. రోమిలోకి రాస్తున్న పత్రిక, అంటే రోమాలో ఉన్న సంఘానికి ఓ పత్రిక రాశాడు. తర్వాత ఆయన కొరంతి అనే పట్టణంలో ఉన్న సంఘానికి 2 పత్రికలు రాశాడు. కొరంతి మొదటి పత్రిక, 2వ పత్రిక. ఆ తర్వాత గలతీ అనే పట్టణంలో ఉన్న గలతీయులు అనే పట్టణంలో ఉన్న సంఘానికి గలతీ పత్రిక రాశాడు. ఆ తర్వాత ఎఫెసి అనే పట్టణంలో ఉన్న ఎఫెసీలు అనే పట్టణానికి ఒక పత్రిక రాశాడు, అక్కడ ఉన్న సంఘానికి. ఈ విధంగా ఆయన 14 పత్రికలు రాశాడు. ఆయన ఆ పత్రికలలో కొన్ని సేవకులకు రాశాడు. ఉదాహరణ తిమోతి ఉన్నాడు. తిమోతి ఎవరు అంటే పాస్టర్, పౌలు గారే అభిషేకించాడు ఆయన పాస్టర్గా. తీతు ఉన్నాడు. తీతు ఎవరంటే పాస్టర్. అలా ఫిలమోన్ ఉన్నాడు. ఫిలమోన్ ఎవరంటే పాస్టర్. వాళ్ళు పాస్టర్లు, వాళ్ళకు రాసిన పత్రికలవి, పాస్టర్లకు రాసిన పత్రికలవి ఆ పత్రికలు. ఆ తర్వాత పౌలు గారికే కాకుండా పేతురుది ఉన్నది. ఈ పేతురు 2 పత్రికలు రాశాడు. పేతురు ఎవరు రాశాడంటే అటు అన్యజనులకు రాశాడు, అటు యూదులకు రాశాడు. ఇద్దరికి రాశాడు. అన్యజనులకు, యూదులకు రాశాడు ఆయన. ఎందుకంటే అప్పుడు అన్యజనులు, యూదులు కలిసి ఉన్న సంఘమే ఆది సంఘం.